హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మొదటిగా పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి లేదా ఆయిల్ వేసుకున్నా ఓకే అండి. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని చక్కగా కట్ చేసుకొని అవన్నీ కూడా ప్యాన్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఎలా చక్కగా అన్నీ కలిపేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. దాని తర్వాత దాంట్లో మన దగ్గర ఉన్న టొమాటో సాస్ అలాగే మైనీస్ వేసి మరోసారి చక్కగా కలుపుకోండి. నాకు రా వెజిటేబుల్స్ ఇష్టం ఉండదు కాబట్టి నేను సార్ట్ చేసుకున్నానండి. లేదంటే సార్టింగ్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి మరగనిద్దామండి. పిండిని తీసుకొని పెద్దగా చపాతీలాగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దాన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్న స్టఫింగ్ని పెట్టి చక్కగా మోమోస్ లాగా మనం హ్యాండ్తోనే చేసుకోవచ్చు. లేదంటే మోమోస్ చేసేది మనకు పీట కూడా దొరుకుతుందండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చేతితో చేస్తున్నానండి. ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చేయొచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోతుందో. ఇలా చక్కగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. మన ఇష్టం వచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెని ఆయిల్తో గ్రీస్ చేయండి. గ్రీస్ చేసినాక మోమోస్ అన్నిటిని దాంట్లో చక్కగా ప్లేస్ చేసుకొని ఒక 10 మినిట్స్ చక్కగా స్టీమ్ చేయండి. చూసారుగా వేడి వేడిగా మోమోస్ రెడీ అయిపోయాయి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని గ్రీన్ చట్నీతో టొమాటో సాస్తో పేరప్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్ట్. చూసారు కదా అండి, నా మోమోస్ని చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు లేటు, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.